స్క్వేర్ టాక్స్ ఈరోజు మనతో మాట్లాడడానికి మన స్టూడియోలో సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే. ఈ మధ్యకాలంలో రీసెంట్గా ఒక సంఘటన, అంత కొద్ది రోజుల ముందే ఇంకో సంఘటన జరిగింది. రెండు తెలుగు రాష్ట్రాలు, ఒకటి ఏపీకి సంబంధించి అతను హైదరాబాద్లో ఉన్నప్పటికీ సాక్షి టీవీలో జరిగిన చర్చ సందర్భంగా ఒక వ్యక్తి అమరావతి లేడీస్ని, స్త్రీలను కించపరిచి మాట్లాడాడని చెప్పి యాంకర్ మీద కేసు పెట్టి అతను జైలుకు పంపించడం. రెండోది, అంతకు ముందే తెలంగాణలో ధన్వాడ అనే దగ్గర ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా ప్రజలు తిరగబడ్డప్పుడు ఆ తిరగబడ్డ సందర్భంగా ఆ వార్తలు రాసిన, ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా వార్తలు రాసిన జనం సాక్షి ఎడిటర్ రెహమాన్ మీద కేసు పెట్టారు. వీటిని ఈ విధంగా జర్నలిస్టుల మీద కేసు పెట్టడం అనేది ఈ రెండింటితో కొత్త కాదు. గత ప్రభుత్వాలు పెట్టే, ఇవాళ వైసీపీ కొమ్మినేనికి సపోర్ట్ చేయొచ్చు, బీఆర్ఎస్ రెహమాన్కి సపోర్ట్ చేయొచ్చు, కానీ బీఆర్ఎస్ వైసీపీ సమయంలో కూడా ఇలా చాలా కేసులు పెట్టి, దీన్ని ఎట్లా చూస్తారు మీరు అసలు ఈ కేసులు పెట్టడానికి? అంటే జర్నలిస్టుల మీద కేసులు పెట్టడం అనేది కొత్త ఏం కాదు, మనకి పాత రోజుల నుంచి ఉంది. ఇది జర్నలిస్టుల మీద కేసులు పెట్టడం కాదు, అసలు చంపేసిన సందర్భాలు కూడా చూసాం మనం. అయితే ఇప్పుడు ప్రధానంగా చూడవలసింది ఏంటంటే కొమ్మినేని శ్రీనివాస్కి సంబంధించి, కొమ్మినేని కాదు, తన ఇంటి పేరు ఏంటండి, మన సాక్షి కొమ్మినేనే కదా, కొమ్మినేని శ్రీనివాస్, తర్వాత ఇక్కడ రెహమాన్. వీళ్ళిద్దరికీ సంబంధించినటువంటి ప్రధానమైన గొడవ ఏంటంటే, అక్కడ వైసీపీ టీంలో ఉన్నాడు ఆయన, వైసీపీ వేదిక మీద ఉన్నాడు ఆయన, సాక్షిలో ఉండటం అంటే అదే. అక్కడ ఆ మాట్లాడిన వ్యక్తి కృష్ణరాజు, ఆయనకి ఒక లోకల్ పత్రిక ఉంది, దాని సంపాదకుడి హోదాలో ఆయన డిస్కషన్కి వచ్చాడు. వచ్చినప్పుడు కొంచెం గౌరవప్రదంగా మాట్లాడి ఉండాల్సింది. ఆ మాట్లాడిన మాట మీద నేను ఓపెన్గా చెప్తాను, ఆయన అన్నది అంటే తెలుగుదేశం పార్టీని భుజాన మోస్తున్నటువంటి మీడియా వందల సార్లు మాట్లాడింది అదే మాటని. కాబట్టి నేను మాట్లాడటం తప్పని నేను అనుకోవడం లేదు. అమరావతి వేశ్యల రాజధాని అన్నాడు ఆయన. దేవతల రాజధాని, వేశ్యల రాజధాని అని చర్చ, అందులో భాగంగా ఆ మాట అనటం మీద దాడి జరిగింది ఆయన మీద. అంటే ఆ డిస్కషన్ మీద అటాక్, అక్కడ యాంకర్గా ఉన్నటువంటి కొమ్మినేని మీద కూడా అటాక్గా మారింది. అది ఆ మారిన సందర్భంగా ప్రభుత్వం కూడా కొంచెం చొరవ చేయటం వలన ఇక్కడ పర్టికులర్గా చూడాల్సింది ఏంటంటే ప్రైవేట్ కంప్లైంట్లు లాంచ్ అయినాయి. ఈ ప్రైవేట్ కంప్లైంట్ల ఆధారంగా కేసులు బుక్ చేసి ఇమీడియట్గా కస్టడీలోకి తీసుకున్నారు. ప్రతి ప్రైవేట్ కంప్లైంట్కి అంత వేగంగా స్పందిస్తున్నారా అనేది చూడాలి. ఇక్కడ మీడియా ఇది కాదు, మీడియా మీద అణిచివేత కాదు, నేను అలా చూడటం లేదు కొమ్మినేని కేసుని. ఇది వైసీపీ మీద టీడీపీ చేసినటువంటి ఒక దాడిగా మాత్రమే చూస్తున్నాను. అతని మీద దాడి చేశారు, సరే ఓకే, అతను కస్టడీలో తీసుకున్నారు. కృష్ణరాజు కూడా దొరికిపోయాడు, ఆయన కూడా ఉన్నాడు. సుప్రీంకోర్టుకి వెళ్ళి వీళ్ళు విజయవంతంగా బెయిల్ తెచ్చుకున్నారు, బయటకు వచ్చేస్తాడు. కానీ ఆ కేసు పెట్టడం దగ్గర అంటే ఈ రెండిటికి ఒక లింక్ ఉంది, రెహమాన్ గొడవకి దానికి. అక్కడ ఏమన్నాడు ఆయన, వేశ్యల రాజధాని అన్నాడు కృష్ణరాజు. దాన్ని సీరియస్గా ఇతను ఖండించలేదు. ఖండించడం అనేది నిజానికి ఇంకొంచెం అగ్రెసివ్గా మాట్లాడి ఉండాలి. ఏం మాట్లాడుతున్నావు నువ్వు, సారీ చెప్పు, మేము దీన్ని ఎయిర్ చేయబోవడం లేదు ఫర్దర్గా, తర్వాత దీని లింక్ మేము యూట్యూబ్లో ఇచ్చేటప్పుడు ఈ మాటలు డిలీట్ చేస్తాము, ఇలాంటి ప్రకటనలు ఆవేశంగా గుప్పించి ఉంటే కొమ్మినేని మీదకి అంత వేగంగా పోలీసులు వెళ్ళే అవకాశం ఉండేది కాదు. అయినప్పటికీ వెళ్ళే అవకాశం అంటే వెళ్ళాలి అనుకుంటే వాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు. ఇటువంటివి ఎన్ని చెప్పినా కానీ వారు చేయదలుచుకున్న పని చేసే తీరుతారు, కాబట్టి జరిగే ఉండేది. అయితే ఇక్కడ ఆయన అన్నటువంటి మాటలు నేను అర్థం ఎలా చేసుకుంటానంటే, గ్లోబలైజేషన్, మార్కెట్ ఎకానమీలో ప్రపంచం ఉన్నప్పుడు ఈ వేశ్యల రాజధాని అని ఆయన పర్టికులర్గా మాట్లాడాడు. ఇది ఎక్కడో చోట మాట్లాడాలనే కోరిక ఉంది నాకు, అందుకని చెప్తున్నాను. ఇప్పుడు గతంలో లాగా ఈ యాక్టివిటీ అంటే గతంలో కొన్ని ఏరియాలు ఉండేవి, ఆ ప్రాంతంలో ఇది వృత్తిగా ఉండేది, వేశ్యావాటికలు అనేవారు.
ఈ వేశ్యా వాటికలు అక్కడ వరకే ఆ పని జరుగుతుంది, మిగిలిన ప్రపంచం అంతా పవిత్రంగా ఉంటుంది అనేది ఒక అభిప్రాయం ఉండేది. కొంతవరకు దానిలో 80% పైన నిజం ఉండేది. కానీ గ్లోబలైజేషన్ తర్వాత, కన్జ్యూమరిజం పెరిగిన తర్వాత, వస్తు వ్యామోహం పెరిగిన తర్వాత, అవసరం ఉన్నా లేకపోయినా అవసరం లేని వస్తువులు కూడా నిత్యావసర వస్తువులుగా భావించి కొనేయటం వలన ఆర్థికంగా దెబ్బలు తిని, అంటే ఇన్స్టాల్మెంట్లు ఇవన్నీ రకరకాలుగా ప్రెజర్స్ వీళ్ళే భుజాన్ని వేసేసుకుని వీటి నుంచి బయటపడటానికి ప్రతి చోట ప్రతి ఇంట్లోనూ ఇది ఒక కుటీర పరిశ్రమగా మారిపోయింది. ఇప్పుడు విడిగా ఎక్కడా కూడా మీకు వేశ్యావాటికలు అనేది లేదు, అది విశ్వవ్యాప్తమైంది. ఆయన అమరావతి అన్నాడు కానీ గ్లోబలైజేషన్ పుణ్యాన, గ్లోబలైజేషన్ వలన ఇది ఇంటింటి వ్యాపారంగా మారిపోయినటువంటి ఒక విచిత్రమైన సందర్భం ఉంది. అంటే ఎలా తయారైందంటే వ్యవస్థ, నేను ఒకసారి విజయవాడలో కలెక్టర్ ఆఫీస్ ముందు నిలబడి ఉన్నాను. అప్పుడు సబ్ కలెక్టర్ ఆఫీస్, ఇప్పుడు కలెక్టర్ ఆఫీస్. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఆ సమయంలో అక్కడ రోడ్డు మీద అరటిపళ్ళు అమ్ముకునేటువంటి బండి ఒకటి నైట్ 12 వరకు అమ్మేవాళ్ళు. వైఫ్ అండ్ హస్బెండ్ ఉండేవాళ్ళు. వీళ్ళు ఆ బండి దగ్గర ఉండగా పోలీసు వాళ్ళు వచ్చి గొడవ చేస్తున్నారు. ఏమిటి గొడవ అని అడిగితే, వీళ్ళు ఈ అరటిపళ్ళ బండి పెట్టి ఆ పీడబ్ల్యూడి గ్రౌండ్స్లోకి కొంతమంది విటులను తీసుకెళ్ళి ఈ అరటిపళ్ళ బండి అతని వైఫ్ ఆవిడ తన శరీరాన్ని అమ్ముకుంటోంది, ఈ బండికి డబ్బులు తీసుకుంటారు పోలీసు వాళ్ళు. ఈ గొడవ మేము రీసెంట్గా కనిపెట్టాము అని చెప్పి గొడవ జరుగుతుంది అక్కడ. అంటే వాళ్ళ ఉద్దేశం ఏమిటి, దానికి కూడా డబ్బులు ఇవ్వాలి. సరే, వాళ్ళేదో ఇక భరించక తప్పదు, మనం ఇవ్వక తప్పదు అనే డిసైడ్ అవుతున్న టైంలో నైతికంగా పోలీసు వాళ్ళు వాళ్ళ మీద దాడి చేసే ప్రయత్నం చేశారు. నువ్వు భర్తవై ఉండి ఇలాంటిది జరుగుతుంటే నువ్వు ఏం చేస్తున్నావు అన్న పద్ధతిలో భర్తను నిలదీసే ప్రయత్నం చేసినప్పుడు, మీకు అనవసరం, మీకు డబ్బులు ఇస్తున్నాం, వెళ్ళిపోండి అని ఆ భార్య వాళ్ళ మీద తిరగబాటు ప్రకటించింది. ఇదంతా గొడవ అయిపోయిన తర్వాత అసలు ఏం జరిగింది అంటే, వాళ్ళు ఒక విచిత్రమైన విషయం చెప్పారు. వాళ్ళకు ఒక బిడ్డ ఉన్నాడు, ఒక కుర్రాడు బిడ్డ ఉన్నాడు, వాడిని చదివించాలి. జనరల్గా వాడిని ఏదో ప్రభుత్వం స్కూల్లో వేద్దాం అనుకున్నాను నేను, కానీ నా వైఫ్ అలా ఒప్పుకోలేదు. ఇప్పుడు అందరూ ఈ చైతన్య, నారాయణ తదితర కాలేజీల్లో అక్కడ వేసుకున్నారు కాబట్టి ఆ స్కూళ్ళల్లోనే వేస్తే తప్ప చదువు రాదు, చదువుకుంటే తప్ప వాడికి జీవితం లేదు, అందుకని ఆ స్కూల్లోనే వెయ్యాలి అని చెప్పి నా వైఫ్ నా మీద ప్రెజర్ తీసుకొచ్చింది. దాంతో నేను అనివార్యంగా ఆ స్కూల్లో వేశాను వాడిని. ఈ స్పందన లాంటి మైక్రో ఫైనాన్స్ దగ్గర ఎక్కడో డబ్బులు తీసుకొచ్చి అక్కడ కట్టాం. వాళ్ళు ప్రతి వారం వాళ్ళకి పేమెంట్ ఇవ్వాలి, ప్రతి బుధవారం పేమెంట్ ఇవ్వాలి. పేమెంట్ ఇవ్వకపోతే వాళ్ళు మొత్తం గ్రూప్ అంతా వచ్చి వీళ్ళ ఇంట్లో కూర్చుంటారు, ప్రెజర్ బిల్డ్ అవుతుంది. ఈ కండిషన్లో అంటే రోజువారీ కొంత తీసి పక్కన పెట్టేసి వారంలో వాళ్ళకి కట్టచ్చు అనుకున్నాం, కానీ ఈ స్కూళ్ళు అలా ఉండవు. వీళ్ళు డబ్బులు కట్టింగ్ చేసుకున్న తర్వాత చదువు చెప్పడం అనే దానికంటే కూడా రోజు ఒక ప్రాజెక్ట్ వర్క్ ఇస్తారు. ఆ ప్రాజెక్ట్ వర్క్ బలానా కోట్లో ఒక అట్ట కొని, అది ఇంకెక్కడో ఇంకో అట్ట కొని, దీన్ని కట్ చేసి దాని మీద అంటించి, దాన్ని ఇంకెక్కడో దాని మీద ప్లేస్ చేసి, అది పట్టుకొచ్చి స్కూల్లో సబ్మిట్ చేయాలనేది వర్క్ ఇస్తారు. అంటే రోజుకు 200 నుంచి 300 రూపాయల ఖర్చు రాసి పంపిస్తారు వాళ్ళు. అది కూడా ప్రిపేర్ అవ్వాలి వాళ్ళు. ఇలాంటి కండిషన్లో డబ్బులు మిగలక ఏం చేయాలో అర్థం కాక, ఈ వారాంతంలో బుధవారం రోజు వచ్చేటువంటి ఈ స్పందన వాళ్ళకి ఇన్స్టాల్మెంట్ ఎలా కట్టాలో అర్థం కాని కండిషన్లో ఇది తప్ప మాకు మార్గం కనిపించలేదు అన్నాడు. ఇది పరిస్థితి. అందుకని గ్లోబలైజేషన్ ఎరాలోకి భారతదేశం ఎంటర్ అయిన తర్వాత కేవలం అమరావతి ఒకటే కాదు, భారతదేశమే అలా మారిపోయింది. ఇది వాస్తవం. కాబట్టి మార్కెట్ ఎకానమీ మీద యుద్ధం ప్రకటిస్తే తప్ప ఇది క్లియర్ కాదు. ఇదేదో సెంటిమెంట్గా ఫీల్ అయ్యేటువంటి సందర్భం కూడా కాదు.
సెంటిమెంట్ అనేదానికి ఇక్కడ తావు లేనటువంటి కండిషన్. ప్రతి వ్యక్తి అంటే బయటకు చెప్పుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు కానీ ప్రతి చోట జరుగుతోంది. ప్రతి అంటే అన్ని సందర్భాల్లోనూ రకరకాలుగా జరుగుతోంది. ఇది దీని వెనకాల ఉన్నటువంటి ఒక గొడవ. ఆయన మాట్లాడాడు, ఈ స్పృహ లేకుండా జస్ట్ పొలిటికలైజ్ చేసి దాన్ని పొలిటికలైజ్ చేసి ఇలా అమరావతిని అవమానపరుస్తాడా అని చెప్పేసి ఒక సెంటిమెంట్ రైజ్ చేసి వెళ్ళి దాడి చేయటం. ఆయన మాట్లాడింది కూడా పొలిటికలైజ్ చేసే మాట్లాడినట్టున్నాడు కదా. ఆయన ఉద్దేశం కూడా అదే. అంటే ఆయన దగ్గర ఒక స్టాటిస్టికల్ డేటా ఉంది. ఆ డేటా గురించి కూడా చెప్పాడు ఆయన. ఈ ప్రాంతాల్లో ఎక్కువ జరుగుతోంది అనేది ఒక డేటా ఉంది, ఒక సర్వే రిపోర్ట్లు ఆధారంగా మాట్లాడారు, అది ప్రదర్శించారు. ఆ తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి గారు లాంటి వాళ్ళు కూడా దాని గురించి ప్రస్తావించే ప్రయత్నం చేశారు. కానీ విషయం సెంటిమెంటలైజ్ అయిపోయిన తర్వాత ఎవరు ఎన్ని గణాంకాలు మాట్లాడినప్పటికీ దానిని స్పేర్ చేయదు ప్రపంచం, దాడి చేసే తీరుతుంది. అదే జరిగింది. ఇది సుప్రీంకోర్టు ఇదే సెంటిమెంట్తో స్వీకరించలేదు విషయాన్ని. అందుకని వాళ్ళు విషయంగా చూసి వాళ్ళకి బెయిల్ ఇవ్వటం జరిగింది. ఆయనకి బెయిల్ వచ్చింది. ఇతనికి వస్తుందా రాదా అనేది అనుమానమే కృష్ణరాజుకి. ఇది జరుగుతున్న గొడవ. ఇక్కడ కూడా అదే పరిస్థితి. రెహమాన్కిను కొమ్మినేని శ్రీనివాస్ కథకి ఉన్నటువంటి లింక్ ఏంటంటే ఇక్కడ కూడా గ్లోబలైజేషన్, ఇక్కడ కూడా ఎల్పిజి గొడవ. ఇతను ఆ ఇథనాల్ ఫ్యాక్టరీ ఇప్పుడు అభివృద్ధిగా చూస్తోంది ప్రభుత్వం దాన్ని. అక్కడ ఆ ఫ్యాక్టరీ తీసుకురావటం అనేది అభివృద్ధి ప్రభుత్వం దీనిలో. అది అభివృద్ధి కాదు, ప్రజలను ఇబ్బంది పెట్టేటువంటి ఒక కార్యక్రమంగా ఇతను మాట్లాడుతున్నాడు. అభివృద్ధిగా ఎందుకు మాట్లాడవు నువ్వు? ఇది ప్రభుత్వం ప్రజలకు చేస్తున్న అన్యాయంగా ఎలా మాట్లాడతావు? అందుకని ఇతని మీద కేసు పెట్టారు. ఇప్పుడు అభివృద్ధి అనేది ప్రభుత్వం ప్రజల మీద చేస్తున్నటువంటి ఉగ్రవాద దాడి. ప్రతి చోట ఏదో ఒక ప్రాజెక్టు శాంక్షన్ చేస్తారు. శాంక్షన్ చేసిన తర్వాత అక్కడ భూసేకరణ జరిగిపోతుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అక్కడ 2వ విడత భూసేకరణ అనే పేరుతో 40,000 ఎకరాలు కూలింగ్ చేస్తున్నాడు జనం దగ్గర నుంచి అమరావతిలో. అలాగే తెలంగాణలో కూడా జరుగుతోంది అదే పేరుతో. ఫార్మా క్లస్టర్లు అనే పేరుతో ప్రతి జిల్లాలోనూ భూములు ఇచ్చేసేయండి అని చెప్తే చాలా చోట్ల తిరగబడ్డారు జనాలు. ఇది జనం నుంచి లాగేసుకోవటం అనే కార్యక్రమం అభివృద్ధి పేరుతో మీ జీవితాల్లో మేము వెలుగులు ప్రసరింపజేయడం కోసం మీ ఆస్తులు లాగేసుకుంటా ఉన్న పద్ధతిలో ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయి. వీళ్ళ ఆస్తులు లాక్కుని కార్పొరేట్లకు కట్టబెడతారు. వీళ్ళు ఈ కట్టబెట్టడంతో పాటు జనావాసాల మధ్యలోకి ఏవేవో తీసుకొచ్చి పెట్టేస్తారు అభివృద్ధి అనే పేరుతో. దాని ప్రభావానికి వాళ్ళ జీవితాలు నాశనం అయిపోతాయి. ఇది పట్టించుకోరు. వాళ్ళంతటి వాళ్ళే స్వచ్ఛందంగా పారిపోవాలి. ప్రాజెక్టుల కింద నిర్వాసితులైపోయిన వాళ్ళు, ఇలాంటి కర్మాగారాల కింద నిర్వాసితులైపోయిన వాళ్ళు, ఈ ల్యాండ్ పూలింగ్లో వాళ్ళు ఇచ్చిన డబ్బులు ఎక్కడో ఏదో పద్ధతిలో నాశనం అయిపోయి కింద భూమి నిలబట్టడానికి భూమి, ఉండటానికి భూమి కూడా కోల్పోయి వాళ్ళు హైదరాబాద్ లాంటి సిటీలకు వచ్చేసి నిర్వాసితులుగా మారి ముష్టి వాళ్ళు గాను, తర్వాత ఈ రోడ్ల మీద పడుకునేటువంటి వాళ్ళు గాను, పోలీసులు అడపాదడపా తీసుకెళ్ళి ఏవో కేసుల్లో ఇరికించి జైళ్ళకు పంపించేసే వాళ్ళు గాను ఇలా మారిపోతున్నారు ప్రజలు. మీరు హైదరాబాద్ వీధుల్లో కానీ ఏ నగరపు వీధుల్లో అయినా సరే, రోడ్ల మీద, రోడ్ల పక్కన, రైల్వే స్టేషన్స్లోనూ పడుకునే వాళ్ళని ఎవరిని కదిలించినా వాడి జీవితం ఏదో ఒక ప్రాజెక్టు కింద, ఏదో ఒక అభివృద్ధి కార్యక్రమం కింద నిర్వాసితమై ఉంటుంది. నిర్వాసితమై ఇక్కడికి వస్తారు. ప్రభుత్వం వాళ్ళు అభివృద్ధి అనేటువంటి ఆయుధంతో కొట్టి వాడిని అక్కడి నుంచి పీకి ఇక్కడ వీధిలో పడేసినట్టుగా మనం అర్థం చేసుకోవాలి. ఇదే పరిస్థితి. దీనికి వ్యతిరేకంగా వార్త రాశాడు అతను రెహమాన్. ఎలా క్షమిస్తుంది ప్రభుత్వం? ఇతను క్షమించడం అంటే ప్రభుత్వం వాళ్ళ ముందు నేరాన్ని అంగీకరించినట్టు. అంటే ప్రభుత్వాన్ని నేరస్తుడిగా చూస్తాడు కార్పొరేట్ వాడు. ఓ పక్కన మీరేమో గ్లోబలైజేషన్ డంకల్ డ్రాఫ్ట్ మీద సంతకం పెట్టేసి భారతదేశాన్ని తీసుకెళ్ళి దానిలో పెట్టారు, మార్కెట్లో పెట్టిన తర్వాత ఇది నేరము అని ఎలా చెప్పగలదు ప్రభుత్వం?
దాని మీద వార్త రాసిన వాడే నేరస్తుడు అవుతాడు. అంటే ఇక్కడ ప్రజల తరఫున జర్నలిస్ట్ నిలబడ్డాడు, అతను ప్రభుత్వం దృష్టిలో నేరస్తుడు. ఎందుకంటే అతను వీళ్ళు ఏదైతే నమ్మారో కార్పొరేట్ వేదానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న వ్యక్తి కాబట్టి అతను ఖచ్చితంగా శిక్షార్హుడే అనేటువంటిది పరిస్థితి. కాబట్టి దీన్ని అర్థం చేసుకుని కొమ్మినేని గొడవ ఒక వ్యవహారం, దాని వెనకాల ఒక గ్లోబలైజేషన్ గొడవ ఉంది. అది సాక్షి వాళ్ళకి పట్టదు, అరెస్ట్ చేసినటువంటి తెలుగుదేశంకి పట్టదు. కానీ అక్కడ కూడా ఇదే ఉంది. ఇక్కడ ఇంకో కోణం ఉంది, దానిలో ఇంకొక బీభత్సమైన కోణం ఉంది. దీన్ని ఇలా అర్థం చేసుకోగలిగితేనే ఈ రెండు సమస్యలని కలిపి మాట్లాడేటువంటి సందర్భం చిక్కుతుంది మనకి. ఇప్పుడు ఈ రెండు కేసుల్లో కూడా అక్కడ ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు, ఎస్సీ ఎస్టీ కేసు కూడా పెట్టారు. ఇక్కడ వాళ్ళు వస్తువులు ధ్వంసం చేశారు. అందులో రెహమాన్ లేడు ఆ ప్లేస్లో. రెహమానే కాదు, ఒక డిప్యూటీ జైలర్ కూడా అతని మీద కూడా పెట్టారు. అతను కూడా లేని వాళ్ళ మీద కూడా పెట్టారు. వీళ్ళ మీద హత్యా ప్రయత్నం కేసు పెట్టారు. ఏ వ్యక్తికి ఎలాంటి గాయాలు అవ్వలేదు. ఒక వ్యక్తి మీద కూడా దాడి జరగలేదు, కానీ హత్యా ప్రయత్నం కేసు పెట్టారు. అక్కడ ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు. ఇప్పుడు ఎస్సీ ఎస్టీ కేసు పెట్టడం ద్వారా బెయిల్ కొంత దూరం చేయొచ్చు, కొంచెం డ్రాగ్ చేయొచ్చు అనే ఉద్దేశంతో పెట్టించారు. అది వాంటెడ్గానే. అంటే అక్కడ ఇక్కడ జరిగింది కూడా అదే. వీళ్ళ మీద 307 లాంటిది పెడితే బెయిల్ కొంచెం దూరం జరుగుతుంది అనే ఉద్దేశంతో చేసినటువంటి ప్రయత్నం అది. చాలా సందర్భాల్లో పోలీసులు అలాగే పెడతారు. పోలీసులకి వెనతో పెట్టినటువంటి విద్య ఇది. నేను నా అనుభవంలోనే పెదవేగి అనే గ్రామంలో ఒక గొడవ జరిగి, అంటే అక్కడ పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక భూ పోరాటం జరిగింది. భూస్వాముల భూములు దళితులు ఆక్రమించుకున్నారు. వాళ్ళకి మద్దతుగా ప్రచారం చేస్తున్నటువంటి మమ్మల్ని పట్టుకెళ్ళి ఒక బడి వరండాలో ఆ స్తంభాలకి కట్టేసి చితక్కొట్టేశారు ఆ ల్యాండ్ లార్డ్స్. చితక్కొట్టి పోలీసుల్ని పిలిచి వాళ్ళకి అప్పచెప్పారు. అప్పచెప్పిన తర్వాత మా ఒంటి మీద ఉన్న గాయాలు తగ్గే వరకు ఒక హాస్పిటల్లో ఉంచి, తగ్గిన తర్వాత ఎవరైతే మమ్మల్ని కొట్టారో వాళ్ళని మేము చంపడానికి ప్రయత్నం చేసినట్టుగా 307 కేసు పెట్టి జైలుకి పంపించారు. ఇది నేను స్వయంగా నా అనుభవంలో చూశాను. ఏమాత్రము సిగ్గుపడరు పోలీసులు. పైగా ఆ రోజు అతను మమ్మల్ని తీసుకెళ్తూ మరీ ఇలా కొట్టేస్తే ఎలాగా, మేము కోర్టులో ఎలా ప్రొడ్యూస్ చేసుకోవాలి అని ఆవేదన వ్యక్తం చేశారు. కోర్టులో ప్రొడ్యూస్ చేయడం అనే బాధే తప్ప వేరే బాధ లేదా. అంటే భూస్వాముల తరఫున పోలీసులు వ్యవహరిస్తారు అనేది చాలా క్లియర్గా చూసిన సందర్భాలు అనేక ఉన్నాయి. కాబట్టి వాడు ఎందుకు 307 పెడతాడని అంటే ప్రధానంగా బెయిల్ దూరం చేయడానికి. 307 పెట్టడం ద్వారా నేరం సాంద్రత పెరుగుతుంది. కోర్టు దృష్టిలో వీడు చాలా దుర్మార్గమైనటువంటి నేరస్తుడిగా కనిపిస్తాడు. అందుకని అలాంటి నేరాలు పెట్టేస్తారు, అలాంటి సెక్షన్స్ పెట్టేస్తారు అలవోకగా. అందులో భాగంగానే ఇప్పుడు వీళ్ళ మీద కూడా 307 నమోదైంది. కాబట్టి దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి ఘర్షణ పట్టమే తప్ప కోర్టుల నుంచి దీనికి పరిష్కారం వస్తుందని నేనైతే అనుకోవడం లేదు. ఇప్పుడు ఇక్కడ ఏపీ తెలంగాణ అంశమే కాదని నా అభిప్రాయం. ఇది అక్కడ అమరావతిలో నిర్వాసితులైపోయే పరిస్థితి ఉంది చాలామంది. ఇక్కడ ఇథనాల్ ఫ్యాక్టరీ కావచ్చు, ఇంకో ఫ్యాక్టరీ నిర్వాసితులైపోయే పరిస్థితి ఉంది. ఈ ప్రాజెక్టుల వల్ల లేదా మైనింగ్ వల్ల నిర్వాసితులు అవ్వడం అనేది పక్కన మనకి ఇప్పుడు దండకారణ్యం కనబడుతున్నది. అవును, దానికోసం ఖగార్ ఆపరేషన్ జరుగుతున్నది. దానికోసం పోలీసులు దాడులు, ఆదివాసుల హత్యలు, మావోయిస్టుల హత్యలు. అక్కడే కాదు, గుజరాత్లో ఈ మధ్య చాలా నిర్వాసితులైపోతున్నారు, భూములు గుంజుకుంటున్నారు. ఒరిస్సాలో నియమగిరి. ఈ విధంగా దేశవ్యాప్తంగా, అంటే ఏ ఒక్క ప్రభుత్వం చంద్రబాబు రేవంత్ రెడ్డి అని కాదు, ఇది కాదండి, ఇది మొత్తం ఇది భారతదేశంలో పరిపాలన చేస్తోంది అమిత్ షా అనో, లేకపోతే నరేంద్ర మోడీ అనో, చంద్రబాబు నాయుడు అనో అనుకుంటున్నాం మనం. వీళ్ళందరూ కూడా రిప్రజెంటేటివ్సే. వీళ్ళందరూ కూడా మార్కెట్ ఎకానమీ ఎవరైతే నడిపిస్తున్నారో ప్రపంచ వ్యాపార సంస్థలు, కార్పొరేట్ సంస్థల తాలూకా రాజ్యాంగాన్ని అమలు చేయక తప్పని పరిస్థితిలో ఉన్నారు. అందుకనే భారత రాజ్యాంగం
పరిమితులు దాటి అమిత్ షా గారు చాలా ఓపెన్గా ఒక మాట మాట్లాడాడు. ఆయన ఏమన్నాడంటే 2026 మార్చి 31వ తారీఖు కల్లా ఈ దేశంలో ఆఖరి మావోయిస్టుని ఖతం చేసి చంపేసి మావోయిజం అనేది వాళ్ళ అకౌంట్ క్లోజ్ చేస్తాను. ఇక్కడ చాలా దుర్మార్గమైనటువంటి వ్యంగ్యాన్ని ప్రదర్శించాడు ఆయన అమిత్ షా. జనరల్గా మార్చి 31 అనేది అకౌంట్ క్లోజింగ్ డేట్ కాబట్టి దాన్ని మాట్లాడాడు. దాన్ని మాట్లాడటంలో ఒక సర్కారు ముందు వాడి దగ్గర వెటకారం ఉంది. అంటే మనుషుల్ని చంపేయటాన్ని వెటకారంగా చూస్తున్నాడు వాడు. ఇది పరిస్థితి. మరి అతన్ని ఎలా క్షమించాలి ప్రజలు? దీనికి ప్రజలు మాత్రమే కౌంటర్ చెప్పి వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలి తప్ప కోర్టులు కూడా వీళ్ళకి అండగా నిలబడతాయని నేను అనుకోను. సరే, మళ్ళీ ఇక్కడ విషయానికి వస్తే ముఖ్యంగా ఏపీ కొమ్మినేని విషయంలో సుప్రీంకోర్టు అంటే బెయిల్ ఇచ్చింది, కానీ ఇటు కొమ్మినేనికి సపోర్ట్ చేసే వైసీపీ, సాక్షి కానీ టీడీపీ కానీ ఆ ఇష్యూని పీపుల్ ఇష్యూగా ఎవరు చూస్తున్నట్టు కనిపించడం లేదు. వాళ్ళిద్దరి మధ్య ఇష్యూగానే చూస్తున్నారు. ఓడిపోవడం గెలవడం దానిగానే చూస్తున్నట్టు కనబడుతుంది. ఇప్పుడు వాళ్ళిద్దరి గేమ్ కూడా ఇప్పుడు విచిత్రమైన సందర్భం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు వీళ్ళిద్దరూ కూడా ప్రజల వలన మేము గెలుస్తామని అనుకోవడం లేదు. ప్రజల వలన మేము గెలుస్తాము అనే నమ్మకాలు కోల్పోయి చాలా కాలం అయింది వాళ్ళు. అమిత్ షా దయవలన లేకపోతే నరేంద్ర మోడీ దయవలన మాత్రమే మనం గెలుస్తాము అనేటువంటి ఒక బలమైన నమ్మకం ఇప్పుడు అందరిలోనూ ఉంది. వాళ్ళ కటాక్షం మన మీద ఉంటే మనం ఏ రోజైనా గెలవగలం అనేటువంటి నమ్మకం బలంగా జగన్మోహన్ రెడ్డికి ఉంది, చంద్రబాబుకి ఉంది, పవన్ కళ్యాణ్కి కూడా ఉంది. వాళ్ళకి అక్కడ బలం ఉందా లేకపోతే బీజేపీకి ఉన్నటువంటి ఓట్ పర్సంటేజ్ ఏమిటి ఆంధ్రప్రదేశ్లో అనేది కాదు గొడవ. ఇక్కడ వాళ్ళు తలుచుకుంటే మనం ఇక్కడ ఏదో ఒక పదవిలోకి వస్తాం. ప్రజలు ఓట్లే ఎక్కర్లేదు, ప్రజలతో సంబంధం లేదు. ప్రజల్ని బైపాస్ చేసి చాలా కాలమైంది. ప్రజలు అనేవాళ్ళు కాదు. నరేంద్ర మోడీ కృప మన మీద ఉంటే గెలుస్తాం, అమిత్ షా కృప మన మీద ఉంటే గెలుస్తాం. అమిత్ షా బూటు నాకితే ఆయన మనని విశ్వాసంలోకి తీసుకుంటే మనం గెలుస్తాం. ఈ పరిస్థితిలోకి ప్రపంచాన్ని తీసుకెళ్ళిపోయారు. అందుకనే ఆపరేషన్ కగారుకు వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి ఈ క్షణం వరకు నోరు విప్పి మాట్లాడలేదు. వెళ్ళి అడిగిన కేసీఆర్ మాట్లాడాడు. ఇక్కడ కాంగ్రెస్ మాట్లాడింది, కవిత గారు మాట్లాడింది ప్రెస్ మీట్లో. ఇంతమంది మాట్లాడుతున్నారు తెలంగాణలో. ఆంధ్రప్రదేశ్లో ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని రోజు గొడవ పడతాడు ఆయన. నువ్వు ప్రధాన ప్రతిపక్ష హోదాలో ఉన్నావు, కోరుకుంటున్నావు కాబట్టి, నిన్ను నువ్వు ఆ కేటగిరీలో భావిస్తున్నావు కాబట్టి ఆపరేషన్ కగారు మీద నీ అభిప్రాయం ఏమిటో చెప్పు పత్రికాముఖంగా అని వెళ్ళి రిటర్న్గా ఒక కాగితం ఇచ్చి అడిగితే ఆయన స్పష్టంగా వాళ్ళ ఏజెంట్తో చెప్పించాడు, మేము పార్టీగా దీన్ని వ్యతిరేకించాము, వ్యక్తులుగా మాత్రం మీరు ఏదైనా రౌండ్ టేబుల్ ఇలాంటివి పెడితే వ్యక్తులుగా వచ్చి ఖండిస్తాం. ఇప్పుడు ఏపీలో చాలా విచిత్రమైన పరిస్థితి అనుకుంటా. బీజేపీ కాని పార్టీ అంటూ ఏమీ లేదు. అన్ని పార్టీలు బీజేపీ, అన్ని బీజేపీవే. ఎవరినైనా ప్రతిపక్షం బీజేపీ, అధికార పక్షం బీజేపీ. అంటే అమ్మకము కొనుగోలుగానే భారతీయ జనతా పార్టీ రాజకీయాన్ని పూర్తి స్థాయిలో మార్చేసింది. ఈ కండిషన్ ఎప్పుడైతే ఎమర్జ్ అయిపోయిందో రాహుల్ గాంధీ గారు ఆ మధ్యకాలంలో చాలా ఓపెన్గా ఒక మాట అన్నాడు. సిడబ్ల్యూసి సమావేశాల్లో కూడా మేము ఓపెన్గా మాట్లాడుకోలేని కండిషన్ వచ్చేసింది. అంటే తన పక్కన ఉన్నటువంటి వాడిని కూడా వీడు నమ్మలేని పరిస్థితి. రాహుల్ గాంధీ సోల్డ్ అవుట్ ఏమో అని పక్కవాడు అనుకుంటాడు, ఈ పక్కవాడు సోల్డ్ అవుట్ ఏమో అని రాహుల్ గాంధీ అనుకుంటాడు. ఇటువంటి ఒక విచిత్రమైన వాతావరణం అన్ని పార్టీల్లోనూ ఏర్పాటు చేశారు బీజేపీ. బహిరంగంగానే రాహుల్ గాంధీ మాట్లాడాడు కదా, అదే చెప్పి సగం మంది కాంగ్రెస్ వాళ్ళు బీజేపీకి అమ్ముడుపోయారని. గుజరాత్లో ఎక్కడ ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు, ఏం మాట్లాడితే ఎటు నుంచి ఎటు వెళ్ళిపోతుందో అర్థం కావట్లేదు అని మాట్లాడుతున్నాడు ఆయన. కాబట్టి ఈ కండిషన్లో వెళ్ళిపోయింది ప్రపంచం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా గతంలో లాగా ఆయన ఏదో తోక సాడించే ప్రయత్నము లేకపోతే సొంత గొంతు వినిపించే ప్రయత్నము చేయాలని అనుకోవడం లేదు. అలాంటి అభిప్రాయాలు తనలో నుంచి, తన శరీరంలో నుంచి
తొలగించడానికి ఏదైనా ఆపరేషన్ చేయించుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు ఆయన. ఎందుకు అంటే తన పార్టీని కాపాడటం, అంటే పార్టీని నమ్ముకున్న ఉన్నటువంటి తన కుటుంబాన్ని కాపాడుకోవటం కోసం, తన వారసత్వాన్ని నిలబెట్టుకోవడం కోసం. ఇంతకు మించిన మార్గం లేదు. కాబట్టి మనం పూర్తి స్థాయిలో కేంద్రానికి విధేయులుగా బతకాలి. తనని మింగేస్తుంది బీజేపీ అని అనుకోవట్లేదా? లేదు, వాళ్ళ ఆశీర్వాదంతో మాత్రమే బతకగలమని చెప్పే విషయం అతనికి స్పష్టంగా అర్థమైపోయింది. ఆయనకు అర్థమైంది అనేది వాస్తవమేనా అని? ఎందుకంటే చాలా రాష్ట్రాల్లో మింగేయడమే చేస్తుంది, స్నేహితులను మింగేయడమే బీజేపీ చేసే పని కదా. అంటే వాళ్ళు చాలా ప్రాక్టికల్గా ఎక్కడికక్కడ వాళ్ళని ఉంచుతున్నారు. జగన్మోహన్ రెడ్డిని ఎందుకు ఉంచారు అక్కడ? ఇన్ కేస్ ఎందుకైనా మంచిది, చంద్రబాబు అనే కాగితం ఈ టేబుల్ మీద నుంచి ఎగిరితే దాని మీద పెట్టడానికి ఒక పేపర్ వెయిట్గా జగన్మోహన్ రెడ్డి ఉపయోగపడతాడు అనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డిని ఉంచారు అక్కడ. నేను పేపర్ వెయిట్గా ఉపయోగపడతాను మీకు అనే ఇంప్రెషన్ రోజు ఇవ్వాలి ఇతను. ఎగరని కాగితం నేను అనే ఇంప్రెషన్ అనుక్షణం చంద్రబాబు నాయుడు కల్పించాలి వాళ్ళకి. ఇలా వాళ్ళని ఆ కండిషన్లో పెట్టేశారు, వాళ్ళు నాకు ఫిక్స్ చేశారు. అలాగే మేకులు కొట్టి ఇది మీ స్థానం అని చెప్పారు. ఆ ఏరియాలోనే బతుకుతున్నారు వాళ్ళు. ఇప్పుడు ఈ ఇష్యూలో వైసీపీ ఈ కేసును వ్యతిరేకించింది కొమ్మినేని మీద, టీడీపీ కొమ్మినేని మీద కేసును సపోర్ట్ చేస్తున్నది. వైసీపీ హయాంలో వైసీపీ చాలా కేసులు పెట్టింది ఈ విధంగా, అప్పుడు టీడీపీ వ్యతిరేకించింది. ఇక్కడ కూడా సేమ్ ఇప్పుడు బీఆర్ఎస్ ఆ రెహమాన్ మీద కేసును. కానీ ఈ విషయాలు ఇంకొక విచిత్రం ఉన్నది, అక్కడ బీజేపీ కానీ ఇక్కడ బీజేపీ కానీ ఈ కేసుల విషయంలో నోరెత్తట్లే, కనీసం మాట్లాడరు. వాళ్ళకి సంబంధం లేదు. సపోర్ట్ చేయడము వ్యతిరేకించడము ఏదీ లేదు, రెండూ చేయరు. అయితే ఈ కొమ్మినేని వ్యవహారానికి సంబంధించి కృష్ణరాజు అనేటువంటి అనలిస్ట్ చేసినటువంటి కామెంట్స్కి సంబంధించి భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖ స్పందించింది. అది కూడా సెంటిమెంటలైజ్ చేయటం కోసం ఆ మాట, ఇది మహిళలను అగౌరవపరచడమే అని చెప్పారు. అయితే ఇక్కడ ఇంకొక కోణం ముందుకు వచ్చింది. వీళ్ళు అంటే వేశ్య అనే దాన్ని తిట్టుగా మాట్లాడేస్తున్నారు ఈ ఆవేశంలో. అది తిట్టు కాదు, వాళ్ళు చాలా కష్టాలు, వాళ్ళ జీవితాల్లో ఉన్నటువంటి చాలా అగాధాలు, ఆ పెయిన్ తెలియకుండా మాట్లాడుతున్న మాట అది. తమ ఇష్టానికి వ్యతిరేకంగా తమ జీవితాలని పణంగా పెట్టి బతకడం కోసం చేస్తున్నటువంటి ఒక కార్యక్రమంగా ఎందుకు చూడరు దాన్ని? ఇప్పుడు అలిశెట్టి ప్రభాకర్ లాంటి వాడు రాసినటువంటి పోయిటరీలో చాలా స్పష్టంగా దాన్ని చాటి చెప్పాడు ఆయన ప్రపంచానికి. అందుకని వాళ్ళు విక్టిమ్స్, సమాజం చేసినటువంటి దుర్మార్గాలకి వాళ్ళు ఆ పరిస్థితిలోకి వెళ్ళిపోయారు. వాళ్ళ మీద అంటే దాని మీద ఇప్పుడు వీళ్ళు దాడి చేయటమే, వాళ్ళని మరింత చంపేయటమే ఈ మాట వాడటం అంటే. వీళ్ళు కూడా, వాళ్ళు కృష్ణరాజు ఒకడే కాదు, ఆ మాటని హైలైట్ చేసి మాట్లాడుతున్నటువంటి ఆంధ్రజ్యోతి, ఈనాడు తదితరాలు కూడా వాళ్ళని మళ్ళీ టార్చర్ పెట్టేటువంటి కార్యక్రమం చేయటమే. అందుకని వాళ్ళు కేసులు పెట్టడనే ధైర్యం వాళ్ళు, అది అణగారిపోయినటువంటి అణచివేతకు గురైపోయి దిక్కులేని నోరు తెరవని పరిస్థితుల్లో వాళ్ళు బతుకుతున్నారు. కాబట్టి వాళ్ళు కేసులు పెట్టడం మన మీద అనే ధైర్యంతో చెలరైపోయి మాట్లాడుతున్నారు ఆంధ్రజ్యోతి వాళ్ళును ఈనాడు వాళ్ళు. ఇది పరిస్థితి. ఇప్పుడు ఏపీ రాజకీయాలు చూస్తుంటే అంటే వాళ్ళు కేసులు పెట్టడం, వీళ్ళు ఏదో మాట్లాడడం, అంటే ఒకళ్ళ మీద వాళ్ళు కక్ష తీర్చుకోవడం తమిళనాడు రాజకీయాల్లాగా మారిపోయే అవకాశాలు కనిపిస్తున్నట్టు మీకు ఏమైనా అనిపిస్తుంది? అట్లా మరో తమిళనాడు లాగా అవుతుంది? లేదు, కేసులు పెట్టుకోవటం అనేది క్వైట్ కామన్. అంటే అసలు అంతకుముందు ఆయన చంద్రబాబును చంద్రబాబు ఒకటేంటి పట్టాభిని కూడా జైల్లో పెట్టారు కదా. అచ్చెన్నాయుడికి కూడా పరిస్థితి కల్పించారు, తీసుకెళ్లారు. ఎవరిని అంటే వాళ్ళు ఏం చేయగలరో అది చేశారు, వీళ్ళు కూడా ఏం చేయగలరు అది మేం చేస్తున్నాం అని చెప్పారు. వాళ్ళు రెడ్ బుక్ అని చెప్పాడు ఆయన, వీళ్ళు బ్లూ బుక్ అంటున్నారు. బ్లూ బుక్ అనేటువంటి మాట ఒకటి ప్రచారంలోకి వచ్చింది. కాబట్టి ఎవరి పుస్తకాలు వాళ్ళు రాసుకుంటున్నారు. అంటే దీన్ని ఎలా చూడాలంటే, అమరావతిలో ఆయన అలాగే ఇప్పుడు 40,000 ఎకరాలు తీసుకుంటున్నాడు భూమి. అయిపోయింది, ఆ కార్యక్రమం అయిపోయింది. దానికి నరేంద్ర మోడీ గారి ఆశీర్వాదం కూడా దొరికింది.
కాబట్టి 2 జైళ్ళు కూడా నిర్మించాలి అక్కడ. ఎక్కడ అసెంబ్లీకి దగ్గరలోనే వైసీపీ జైలు, టీడీపీ జైలు అని పెట్టి ఈ నాయకులు వీళ్ళ పేర్లతో రూమ్స్ కేటాయించేసి అక్కడ ఓడిపోగానే స్వచ్ఛందంగా వాళ్ళందరూ వెళ్ళిపోయి అందులో ఉండాలి. వైసీపీ ఓడిపోతే వైసీపీ జైల్లో ఉండాలి వాళ్ళందరూ, ఆ పార్టీ మెంబర్స్ అందరూ కూడా ఇంట్లో. మీ డిమాండ్? ఓకే. అలాగే టీడీపీ ఓడిపోతే టీడీపీ జైల్లోకి స్వచ్ఛందంగా వెళ్ళిపోయి అక్కడే ఉండాలి. అందులో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు రోజు పోలీస్ ఎస్కార్ట్తో అసెంబ్లీకి వస్తారు, అసెంబ్లీ జరిగినప్పుడు. అంతే. ఇప్పుడు ఎలాగూ వాళ్ళ పార్టీ ఆఫీసులు కూడా చాలా కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లలో ఉన్నాయి. అంటే పార్టీ ఆఫీసులు తాళాలేసి బయట మనుషుల్ని పెట్టి లోపలికి పంపించాలా వద్దా అని లోపల నుంచి పిలుపు వచ్చిన తర్వాత జనాల్ని లోపలికి పంపిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ పర్లేదు, కానీ వైసీపీ పార్టీ ఆఫీస్ అయితే తాళం పెట్టే ఉంటుంది. ఎవరైనా వెళ్ళి లోపల నుంచి ఫోన్ చేయించుకుంటే ఆ గేట్ దగ్గర ఉన్నాయని తాళం తీసి లోపలికి పంపిస్తాడు, మళ్ళీ తాళం వేసేస్తాడు. లోపల ఎవరు వెళ్ళరు అసలు రెగ్యులర్గా? ఆఫీస్లో రెగ్యులర్ ఎవరు ఉండరు? ఉంటారు, ఎవరో పార్టీ ఆఫీస్లో ఉంటారు, కానీ వాళ్ళని కలవటం అంత ఈజీ కాదు. నేను ప్రత్యక్షంగా వెళ్ళి చూశాను. ఇదేంటి పార్టీ ఆఫీసుకి తాళం పెట్టడం ఏమిటి? ప్రజలు వచ్చి, పైగా ప్రతిపక్ష పార్టీ, ప్రజలు వచ్చి వాళ్ళ కష్టాలు చెప్పుకోవాలి కదా. ఇక్కడ చెప్పుకోవడానికి వస్తే నెల్లూరు నుంచి ఎవరో 10 మంది వచ్చి ఉన్నారు నేను వెళ్ళినప్పుడు. ఈ 10 మంది 9ంటికి వస్తే వాళ్ళని మధ్యాహ్నం 1 గంటకో ఎప్పుడో లోపలికి పంపించారు. అదేమిటంటే లోపల ఎవరో తెలియదు వీళ్ళకి. లోపల ఎవరో ఒకళ్ళ పేరు చెప్తే తప్ప లోపలికి పంపించను అంటున్నాడు ఈ గేట్ దగ్గర మనిషి. నేను అతనితో మాట్లాడుతుండగా సీసీటీవీలో చూసి లోపల నుంచి ఎవరో వచ్చి నన్ను లోపలికి పంపించమన్నారు. లోపలికి వెళ్ళా. నేను వెళ్ళిపోయి ఆయనతో మాట్లాడుకున్నాను. సజ్జల రామకృష్ణారెడ్డి గారితో ఏదో చిన్న పని ఉంది, అది చూసుకుని ఇదే పని కగార్ ఆపరేషన్ మీద మీ పార్టీ ఏమిటి స్పందిస్తుందో చెప్పండి మహానుభావ అని అడిగితే ఆయన చాలా స్పష్టంగా పక్క రాష్ట్రాల వ్యవహారాల్లో మేము కల్పించుకోకూడదు అనుకున్నామండి, అందుకని మేము కగార్ ఆపరేషన్ మీద మాట్లాడమని చెప్పాడు ఆయన. దాని పక్క రాష్ట్ర వ్యవహారంగానే చూస్తున్నారా? వెస్ట్ గోదావరిలో జరిగింది మొన్న ఎన్కౌంటర్. వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరిలో జరిగింది. అయితే ఇక్కడ అక్కడే ఉన్నటువంటి ఇంకొక వైసీపీ నాయకుడు ఒక అద్భుతమైన మాట అన్నాడు. ఇన్సిడెంట్ జరిగింది పక్క రాష్ట్రంలోనే, కానీ అప్పుడు కేశవరావు గారి ఎన్కౌంటర్ జరిగిన టైంలో వెళ్ళాను నేను. ఇన్సిడెంట్ జరిగింది పక్క రాష్ట్రం, కానీ చనిపోయిన వ్యక్తి మన రాష్ట్రమే కదా అన్నాడు. ఏది ఆయన పక్కనే ఉన్నాడు, ఏదో భవానీ మాల్లో ఉన్నాడు ఆయన. అన్న తర్వాత ఈయన మళ్ళీ డైలమాలో పడ్డాడు. నిజమే కదా అన్నప్పుడు పహల్గాం వ్యవహారాన్ని మీరు ఖండించారు. మీరు నిజంగానే పక్క రాష్ట్రాల్లో జరిగే విషయాలను మాట్లాడకూడదు అనుకుంటే దానికి కూడా స్పందించకూడదు కదా. మరి దానికి స్పందించి దీనికి ఎందుకు స్పందించరు అంటే మా నాయకుడితో మాట్లాడాలి అన్నాడు అని చెప్పి ఆ పేపర్ తీసుకుని మా నాయకుడితో మాట్లాడి మీకు ఏ విషయం 2-3 డేస్లో ఇన్ఫార్మ్ చేస్తామన్న తర్వాత వారం తర్వాత ఫోన్ చేసి మేము పార్టీగా దీన్ని ఖండించం, కానీ వ్యక్తులుగా మాట్లాడతాం అని మాట్లాడాడు. బీజేపీ వాళ్ళ అభిప్రాయాలు ఏమైనా తీసుకొని ఉంటారా? తీసుకొని తమ అభిప్రాయంగా చెప్పుంటారేమో మరి. అయి ఉండొచ్చు. ఓకే సార్, భరద్వాజ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ విషయాలు మాట్లాడినందుకు. థ్యాంక్ యూ.